చైల్డ్ సైకాలజీ ప్రకారం పిల్లల బిహేవియర్ బట్టి వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటో వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలో మనం తెలుసుకుందాం. సో రీల్ని సేవ్ చేసుకోండి అండ్ ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఫాలో చేయండి. ఒక చైల్డ్ ఎక్కువ రూడ్గా బిహేవ్ చేస్తున్నారు అంటే మనకి వాళ్ళు చాలా డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళని ఎవరు అర్థం చేసుకోవట్లేదు, వాళ్ళని అందరూ మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు అనేది వాళ్ళ భావన. అందుకే అది ఎలా చూపించాలో తెలియక రూడ్గా బిహేవ్ చేస్తారు. ఒక చైల్డ్ కనుక కోపంగా బిహేవ్ చేస్తూ ఉంటే మనం వాళ్ళు కోపదారు మనుషులు, లేకపోతే వీళ్ళకి కోపం ఎక్కువైంది అనుకుంటాం. కానీ వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళకి లోపల చాలా భయం ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో వాళ్ళు పవర్లెస్గా ఫీల్ అవుతారు. ఏమీ చెయ్యలేను నేను అనే సిచ్యువేషన్, కాళ్ళు చేతులు కట్టేస్తే మనం ఎలా ఇరిటేటెడ్గా ఫీల్ అవుతాం, లోపల వాళ్ళకి ఏదో ఒక విషయం మీద అలాంటి ఇరిటేషన్ ఉంటుంది. సో అందుకని చెప్పే వాళ్ళు అది ఎలా చూపించాలో తెలియక కోపం చూపిస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు పేరెంట్స్ చెప్పిన మాట వినరు. సో ఇలాంటి సిచ్యువేషన్లో పేరెంట్స్కి వాళ్ళు మా మాట వినరు, మమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు, మమ్మల్ని లెక్క చేయట్లేదు అనే భావన కలుగుతుంది. బయటికి అలా కనిపించిన పిల్లల యొక్క ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అంటే మా అమ్మ నాన్న నాకు క్లోజ్ కాదు, నాకు వీళ్ళతో ఎమోషనల్ కనెక్షన్ లేదు అనేది వాళ్ళ ఫీలింగ్. సో అందుకని చెప్పే పిల్లల యొక్క యాక్షన్స్ బట్టి వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ అర్థం చేసుకొని అవి కరెక్ట్ చేసుకుంటే పిల్లలు ఖచ్చితంగా మీ మాట వినటం, సరైన దారిలో ఉండటం చేస్తారు.